ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగ సింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజం ఆశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్యసచ్చిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్యశిష్యం సచ్చిష్యసేవధిం శ్రీలక్ష్మణార్యవిబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, మనం నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో 4వ పత్తులో 1వ తిరువాయిమొഴి ఒరు నాయగమాయే. ఇందులో మనం 3వ పాసురం యొక్క విశేషాన్ని తెలుసుకోబోతున్నాం. ముందుగా 3వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. అడిసేర్ ముడియినరాగి அரசர்கள் தாம் தொழ இடிசேர் முரசங்கள் முற்றுற்று இயம்பயிருந்தவர் பொடிசேர் துகளாய் போவர்கள் ஆதலில் நொக்கென கடிசேர் துழாய்முடி கண்ணன் కళల్గల్ నినైమినో. ఈనాటి పాసురంలో మనకి రాజుల యొక్క ఒకప్పటి స్థితిని ఇప్పటి స్థితిని తులనాత్మకంగా చెప్పేటువంటి ఈ సందర్భంలో ఈ చక్రవర్తి ఒకసారి మంచి హోదాతో ఉన్నాడు. ఆ సమయంలో సామంతరాజులు వచ్చి కాళ్లమీద పడి ఓ నమస్కారాలు పెడుతూ ఉండేవారు. అప్పుడు ఈయనెలా ఉండేవాడు? వాళ్ల వైపు ముఖం కూడా తిప్పి చూసేవాడు కాదు. ఇవాళేమో పరిస్థితి తలకిందులైపోయింది. అసలు వీడంటూ ఒక మనిషా అని ఎవ్వరూ పట్టించుకోనంత హీనస్థితిలో ఉన్నాడు. కాబట్టి నాయనా, ఎప్పుడో ఒకప్పుడు రాజు అయి తర్వాత అంత హీనస్థితిలో పడిపోవడం వల్ల నీకేం అర్థమైంది? రాజశ్రీ అనేది ఎంతో అస్థిరము అనేటువంటి విషయం మనకి తెలిసింది. కాబట్టి నాయనా, భగవంతుణ్ణి సేవించు అంటూ చెప్తున్నారు ఈ పాసురంలో. ముందుగా ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. అడిసేరు ముడియనరాగి, ఆ చక్రవర్తుల యొక్క పాదాల మీద ఈ సామంతరాజుల యొక్క కిరీటాలు తగిలేవిటండి. అరసరుగళ్, వాళ్ళు అన్యరాజులంటే సామంతరాజులు అన్నమాట. తాం తొళ, వాళ్లే వచ్చి కాళ్ల మీద పడి ఆశ్రయించేలాగా అలా ఆశ్రయిస్తూ ఉంటే ఈయనెలా ఉండేవాడో చూడండి. ఇడిసేర్ మురసంగంగళ్, మధ్యల వాయిద్యాలన్నీ కూడా ముదత్తు ఇయన్బా, ఓహో భేరి భాంకృతులన్నట్లుగా మ్రోగిపోతూ ఉండగా, ఇరుందవర్, ఉన్నటువంటి రాజులందరూ పొడిసేర్తుగళాయిపోవర్గళ్, అసలు వీళ్ళని పట్టించుకున్నవాడే లేడండి. ఏంటంటే వీళ్ళు కాళ్లమీ పడ్డా సరే అటువైపు గానా బజానాలో మునిగిపోయి ఉన్నారు చక్రవర్తి గారు అన్నమాట. ఆదలిల్ అంటే నాయన నిన్ను పట్టించుకోడు కాబట్టి, నొక్కెన చటుక్కున అంటే శీఘ్రంగా, కడిసేర్తుళాయముడి కണ്ണన్, చక్కటి పరిమళంతో ఉండేటువంటి తులసిమాలిక చేత అలంకరించబడినటువంటి కిరీటం గల కృష్ణుడు. ఆయన యొక్క కళల్గళ్ నినైమిన్, పాదాలని ధ్యానించు. నీ స్థితి ఒకప్పటి స్థితి అలాంటిది, ఇప్పటి స్థితి ఇంత హీనమైనటువంటిది. కాబట్టి నువ్వేం చెయ్యాలి అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాలని ధ్యానిస్తూ ఉండు. అప్పుడు నీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి అనేటువంటి దాన్ని మరి నంబిళ్ళయ్య గారు 7 వ్యాఖ్యానంలో ఎలా చెప్పారో మనం తెలుసుకుందాం. 3ాం పాట్టు 3వ పాసురం యొక్క వ్యాఖ్యానం. రాజాక్కళ్ తంగళ్ కాలిలే విజిందు కిడందాళ్ళు, సామంతరాజులందరూ వచ్చి తమ పాదాల మీద
తమ కిరీటాలని ఆనించి, చక్రవర్తుల యొక్క పాదాల మీద తమ కిరీటాలని ఆనించి నమస్కరిస్తే అనాదరెత్తెరెక్కం, ఎక్కడ ఆదరణ అనేటువంటిది లేదు. ఏంటి వచ్చారులే అన్నట్లుగా వాళ్ళ వైపు చూడను కూడా చూడకుండా మదిప్పయ్యుడయ్యవర్గళ్, అలా ఒక వెలుగొందినటువంటి వాళ్ళు ఒరు చేతనన్ ఎండ్రు నినయ్యాదపడి, అయ్యో వీడొక మనిషే, వీడో ప్రాణం ఉన్నవాడే, వీణ్ణి పట్టించుకోవాలే అని కూడా అవతల వాళ్ళు అనుకోకుండా నినయ్యాదపడి తలచకుండా ఉండేలాగా మదిప్పరువర్గళ్ ఎంగిరార్, అంత హీన స్థితిలో ఉంటారు. అంటే ఏమీ లేదండి, రోజులెప్పుడూ ఒకలా ఉండవు. ఒకనాడు చక్రవర్తిగా ఉన్నటువంటి వాడే ఒకనాడు ఒకరి కాళ్ళ మీద పడే స్థితి కూడా రావచ్చు. అంటే సంపదల యొక్క అస్థిరత్వాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అన్నమాట. అడిసేరుముడియనరాగి తన్నోడొక్క అరసు ఎన్నిరింద రాజాక్కళ్ తన్ కాలిలే సేర్కప్పట్ట ముడియై ఉడయ్యరాయి. తమ వంటి రాజులే, తానెలా చక్రవర్తో అలాగే వాళ్ళు కూడా రాజులు. ఆ రాజులు వచ్చి తన కాలి మీద తమ కిరీటాల యొక్క మణుల కాంతులు ప్రకాశించేలాగా ఉంటే, అరెసెరగళ్ ఎవరండి వచ్చిన వాళ్ళు? రాజులండి. తాంగళ్ అరిందదాగ తొழிమిత్తనైపోకి, వాళ్ళు వచ్చి నమస్కరిస్తున్నారు. వాళ్ల పని వాళ్ళు చేస్తున్నారు, ఈయన పట్టించుకోవట్లేదు. అది వ్యాఖ్యానంలో గొప్పతనం. తాంగళ్ అరిందదాగ తొழிమిత్తనైపోకి ఇవన్నిప్పటి తొഴുదాన్యన్నం ప్రతిపత్తి అవనుక్కిల్లై, అయ్యో ఇంతలా నమస్కరిస్తున్నాడే అనేటువంటి ఒక గుర్తింపు ఆ చక్రవర్తికి ఉండదు. ఇండ్రు శ్రీపాదత్తిలే తలై తాక్కత్తెండ నిడప్పెత్తోం ఎన్రివంతాన్ నినైత్తి ఇరుక్కుం ఇత్తనై. ఆహా, నా జన్మ చరితార్థమైంది, నేను చక్రవర్తి పాదాల మీద పడి నమస్కరించగలిగాను అని వాడు అనుకోవడమే తప్ప వీడికి ఎక్కడ పట్టించుకోవడం అనేటువంటిది ఉండదు. అలాగ పట్టించుకునేటువంటి మహానుభావులు ఎక్కడో ఉంటారండి. ఎక్కడో ఎందుకండి, రామాయణంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఉన్నాడు అనేటువంటి ఒక అందమైనటువంటి మాటని శ్రీరామచంద్రుడు చెప్తూ ఉంటాడు. ఏమంటే, శిరసా యాచితస్తస్య వచనం న కృతం మయా మాన్ నివర్తయితుం యోసౌ చిత్రకూటముపాగతః. ఇది ముందు అంటే విభీషణుడితోటి శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు, విభీషణ పాపం మా భరతుడు చూడు, నన్ను ఎలాగైనా సరే మళ్ళీ అయోధ్యానగరానికి తీసుకువెళ్ళాలి అనేటువంటి ప్రేమతో వస్తే శిరసాయాచతస్తస్య, శిరస్సు వంచి నా కాళ్ళ మీద పడ్డాడయ్యా. తస్య వచనం నకృతం మయా, అంత ప్రార్థించినా కూడా నేనతని మాట వినలేదు. అయ్యో వినలేకపోయానే అని తర్వాత ఎప్పటికప్పుడు తలుచుకుని బాధపడ్డాడు శ్రీరామచంద్రుడు అనేది ఇప్పుడు ఎందుకు చెప్పారు? ఇప్పుడు అంత ప్రేమ, అంత గుర్తింపు కలిగిన వాళ్ళుగా ఉండరు లోకంలో ఎవ్వరూ కూడా. పిళ్ళై తలయ్యాలే ఇరక్క நாம் மரத்து போந்தோம் என்னும் புண்பட்டு தலை சேயக்கும் విషయత్తై తొழிగిరారు అన్రే. అక్కడ కావాలని ఆయన నమస్కరిస్తే, అయ్యో నేనిలా చేశానే అన్న విషయాన్ని ఒక పుండు పడితే ఎలాగా అది బాధ పెడుతూ ఉంటుందో అలాగా అటువంటి వాళ్ళు, అలా బాధపడేవాళ్ళు అంటే రాముడు బాధపడినట్టుగా బాధపడేవాళ్ళు అంత సంస్కారవంతులు, అంత ప్రేమమూర్తులు, అంత దయాంతరంగులు ఎక్కడ ఉంటారండి? ఇవన్ ఎప్పటి తొజ అవన్ సెయ్ద ఎన్నెన్నిల్. ఏమండి ఇలా నమస్కరిస్తుంటే వీడి మొహం చూడలేదంటున్నారు. ఏం చేస్తున్నాడండి ఆ చక్రవర్తి అంటే, ఈడిసేరిత్యాది ఇన్న రాజా కాణప్పుగిరాన్ ఎన్నోలక్కమిరిందు. వీళ్ళందరూ ఇలా వచ్చి ఇక్కడ ఈయన మహాసభలో ఉంటే నాడకచ్చాలయిల్ ఉళ్ళారై అழைத்தருளு பாடிட்டு நாட்டில் மரங்களை அடைய துளைத்து
తొలైమేవి అత్తై అడియై యొక్క ధ్వనెప్పిత్. అక్కడ ఒక మంచి కచేరీలాగా గానా బజానాలాగా జరిగేటువంటి పెద్ద పెద్ద డప్పులు అవన్నీ మ్రోగుతూ ఉంటాయి చూడండి, బ్యాండ్ మేళాలన్నీ మ్రోగుతూ ఉంటాయి చూడండి, భేరీ భాంకారాలన్నీ మ్రోగుతూ ఉంటాయి చూడండి. అలాంటి శబ్దాలలో మునిగిపోయి మధ్య మధ్యలో తన ఆనందాన్ని ఆహా ఓహో ఏం ఏం బాగుంది ఏం బాగుంది అంటూ ఆనందాన్ని ప్రకటిస్తూ అనాథ రిత్ ఇరిక్కం వీణ్ణి అనాదరంగా చూస్తాడు, చూసి పట్టించుకోకుండా ఉంటాడు. ఒక నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది అని. అంటే తన ఆనందాల్లో తన సుఖాలలో తన భోగాలలో తాను తేలిపోతూ ఉంటాడే గాని కాళ్లపై పడినటువంటి రాజుని పట్టించుకోరు. ఎలాంటి రాజులు వాళ్ళు మనకి మామూలుగా భగవంతుడి విషయంలో అయితేనండి, వెంకటేశ్వర స్వామి విషయంలో చెప్తారు కదండి, నిత్యానమద్ విధి శివేంద్ర కిరీటకోటి. నిత్యము వచ్చేటువంటి ఆ బ్రహ్మగారు గాని శివుడు గాని ఇంద్రుడు గాని వీళ్ళందరి కిరీటముల యొక్క రత్న కాంతులతో స్వామివారి పాదాలు మెరిసిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన లోకాలకే చక్రవర్తి కాబట్టి అని. ఈ భావాన్నే మనకి శంకర భగవత్పాదులు కూడా బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీటకోటి సంఘట్టితాంగ్రి కమలామలకాంతి కాంత. ఏం అద్భుతంగా రాస్తారండి కరావలంబ స్తోత్రంలో. బ్రహ్మ ఇంద్ర రుద్ర మరుత్తు అర్క వీళ్ళందరూ వచ్చి అలా దాసోహాలు పెడుతూ ఉంటే వాళ్ల కిరీటాల్లో ఉండేటువంటి ఆ ఎర్రని రత్నాల చేత ఈయన పాదాలు కూడా మెరిసిపోతూ ఉంటాయి అని. అది చక్రవర్తిత్వానికి ఒక గుర్తన్నమాట. అంటే ఒక చక్రవర్తికి సామంతరాజులు వచ్చి అలాగ నమస్కారాలు పెడతారు అన్నమాట. అలాగే ఇక్కడ వీళ్ళందరూ కూడా వచ్చి పాపం ఈ చక్రవర్తి కదా మనకంటూ మన రాజ్యాన్ని ఇస్తాడు పోనీలే అని చెప్పి దాన్ని నమస్కరిస్తే అవనిత్తై అనాదరిత్తు, అలాంటి వాణ్ణి అనాదరం చేసి కూత్తు కాన్బదు పట్టు కేట్పత్తా నాన్న. అంటే అక్కడ ఉండేటువంటి ఆ సభలో ఉండేటువంటి ఆ పాటలు ఆ డాన్సులు ఆ ఆనందాలు వాటిల్లో మునిగిపోతాడు తప్ప వీడి ముఖం కేసి చూడనైనా చూడడు. என்று லோகத்திலே பிரசித்தமாம்படி இருக்க வேணும் என்றாயித்திவன் இருப்பது. ஆஹா, இன்னான் வந்து காலிலே விழுந்து கிடந்தான் அவன் இத்தனை அநாதரித்து కూత్తు కన్బదు పట్టు కేట్పదానాన్ ఎండ్రు. ఈ చూసేవాళ్ళంతా అనుకుంటారట, ఏమండి ఇంతింత రాజులొచ్చి ఇలాగా కిరీటాల మణులు తాకేలాగా నమస్కరిస్తే ఆయనేమో పట్టించుకోకుండా ఆ డాన్సుల్లో ఆ పాటల్లో మునిగి ఉన్నాడా? ఎంత గొప్ప రాజండి, ఎంత గొప్ప రాజండి అని లోకం అనుకునేలాగా ఈయన ప్రవర్తిస్తూ ఉంటాడు. இருந்தவர் அங்கு நிற்கிற ஸ்தம்பத்தில் காட்டில் ஒரு வாசி இல்லை కాణుమి వరుడయ్య నినైవాల్. ఇది నమ్మిళ్ళయ్య గారి సరదా వాక్యం అన్నమాట. ఆ సభలో ఉన్నటువంటి స్తంభానికి వీడికి తేడా ఏమీ ఉండదు, అలా కొయ్యబారిపోయి నిలబడి ఉంటాడు తప్ప గుర్తింపు అనేది వీడికి ఉండదు. ఇప్పుడు ఇరుందవర్గల్ ఎన్ సైవరన్రాల్. ఏమండి మరి ఏం చేయమంటారండి అంటే, నాయనా పొడిపడువరెంగిరార్ మేల్. ఎంత నికృష్టమైనటువంటి స్థితిని అనుభవిస్తారో తెలుసా? పొడిసేరు తుగళాయిపోవర్గల్ తనకు ఒన్నాకారమిన్రికే పొడియోడే సేరంద ధూళియన్నో వేరొండ్రోడే సేర్తు నిరూపిక్క వేండుంబడియావర్గల్. అది అంటే చూడండి, మనం అసలు పట్టించుకోము అనే అర్థంలో వాడిన మాట అన్నమాట. ధూళి ధూసరితముతో సమానమైనటువంటి వాడైపోతాడు. ఎవరూ పట్టించుకోరు, వీడొక మనిషి అన్న భావన కూడా ఉండదు అని అన్నమాట. వేరన్నోడే సేరెత్తు నిరూపిక్క వేండంబడియావర్గల్ தன் காலிலே ஒருவன் குனிந்தாலனாதரிக்கும்படியான
మతిప్పైయుడయ్యవన్. అయ్యో, కాలిలో ఒకడు పడ్డాడు, నమస్కారం చేస్తున్నాడు అన్నది కూడా పట్టించుకోకుండా నిరాదరణగా తోసి పాడేస్తాడు అను. తన్ తలయిలే ఒరువన్ అడియిట్టాలు నామివనంతలయిలే అడియిట్టోం ఎన్ను నినైక్క వేండాదపడి క్షుద్రధూళియాయిపోవర్గళ్. పట్టించుకుపోవడమే కాదండి, కాలితో తొక్కేసి ముందుకు పోయి కూడా తొక్కామే అయ్యో అని కూడా అనుకోరటండి. అంత హీనస్థితి. లోకంలో మామూలుగా మనం ఎవరినైనా పొరపాటున చేతితో తాకో పక్కకు తోసో చేస్తే వెంటనే అయ్యో చూసుకోలేదండి అని అంటాం కదండి. ఆ మాత్రం కూడా ఉందిటండి. అదేదో నా జన్మ హక్కు అన్నట్లుగా వాడి తలమేంచి తన కాళ్ళు వేసుకుంటూ కూడా వెళ్ళిపోవడానికి కూడా వెనుదీయడు. ఒక క్షుద్రధూళియాయిపోవర్గళ్. ఇంత హీనస్థితి వస్తుందయ్యా. ఆదలిల్ అర్ధతత్వమిదువాన పిన్బు. ఇది యథార్థమైన విషయము, ఇది హీనమైన నీ స్థితి. ఎప్పుడో ఒకప్పుడు నేను ఆనందంగా ఉన్నాను కదా అంటే కాదు నాయనా. రోజులు మారిపోయిన తరువాత, ఆ భోగాలన్నీ పోయిన తరువాత, ఒకరి కాళ్ల మీద నువ్వు పడినా కూడా వాడు పట్టించుకోని హైన్యం వచ్చిన తరువాత, నిన్ను తోసుకుంటూ వాడు అవతలికి పోయిన తరువాత, నీ లెక్క నాకు లేదు అని అనాదరాన్ని చూపించిన తరువాత నువ్వింకా ఇలాగే పడుంటావా? ఏం చెయ్యాలి? నొక్కేనా, సడక్కేనా, ఇప్పుడైనా వెంటనే వెంటనే శీఘ్రంగా కడి ఇత్యాది ముడికొడుత్తాల్ మాలయ్యం కొడుక్క వేణుమే. కిరీటమే ఇచ్చేస్తానన్నాడు. అంటే ఏమిటండి? తండ్రి తన అధికారాన్నంతటినీ కూడా కొడుక్కి ఇచ్చేస్తానన్నట్లు కిరీటమే ఇచ్చేవాళ్ళు మాల ఇవ్వరండి. అంటే ఏమిటండి? 2 పాసురంలో మనం చెప్పుకున్నామే, ఆ కిరీటధారిని నువ్వు సేవించు అని చెప్పారు కదా అక్కడ. అంటే నీకు ఏది కోరితే అదే ఇస్తాడయ్యా. నువ్వు తన వైపు తిరిగితే చాలయ్యా భగవంతుడు. అది తిరుమేనయన్ స్పర్శత్తాలే నాట్చెల్ల నాట్చెల్ల పరిమళ మేరివ పరిమళం ఏరివారానెన్నుళ్ళ తిరుత్తుజాయిమాలయ్యై తిరు అభిషేకత్తిలే ఉడయ్యనాయ్. నువ్వు నమస్కరించేదెవరికో తెలుసా? ఆయన మెడలో, ఆయన పాదాల మీద, ఆయన కిరీటం మీద తులసిమాలని సమర్పిస్తే నాట్చెల్ల నాట్చెల్ల పరిమళం ఏరివారానెన్నుళ్ళ, రోజురోజుకి ఆ తులసి యొక్క పరిమళాలు దిక్కులన్నీ నిండిపోయేంత సుగంధం అన్నమాట. అలాంటి తులసిమాల పరిమళమని తిరుత్తుజాయ్ మాలయ్యై తిరు అభిషేకత్తిలే ఉడయ్యనాయ్. అలాంటి తిరుత్తుజాయ్ మాలని తన యొక్క కిరీటమునందు ధరించినవాడు. మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నాం కదండి, తిరుత్తుజాయి అటు పాదాల మీద సమర్పిస్తారు, అటు వక్షస్థలంలో అమ్మతో కూడిన స్వామికి హారంగా ఇస్తారు, ఇటు తిరుముడి తిరు అభిషేకము అంటే ముడి మీద చుట్టూ చక్కగా అలంకరిస్తారు. ఈ స్పర్శ చేత తులసి ఆనంద పరవశత్వాన్ని పొంది అలా విచ్చుకొని అందులో పువ్వులు వికసించి అందులో మధుస్యంది తేనెలు అలాగ చుక్కలు చుక్కలుగా జాలువారుతూ ఉంటే దానిమీద తుమ్మెదలు తిరుగుతుంటే ఏం అందమైనటువంటి దృశ్యం అండది. అలాంటి తిరు అభిషేకత్తిలే ఉడయ్యనాయ్. ఆశ్రిత సులభనాన కృష్ణన్ తిరువడిగళై అనుసంధిక్కప్పారుంగోళ్. ఆశ్రితులకి సులభుడైనటువంటి కృష్ణుడు, శ్రీకృష్ణుడు. కృష్ణావతారము అంటేనే సౌలభ్యానికి పరాకాష్ట. అందరితోటి కలిసి మెలిసిపోయి నారదుల వారన్నట్లుగా తన్నుచు గుద్దుచు నగుచు వాళ్లతో పడి కొట్టుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ పరుగులెత్తుకుంటూ ఆడుకుంటూ ఎంత అదృష్టవంతులయ్యా అని పాండవులని నారదుల వారంటారనమాట. అలాంటి కృష్ణుడి యొక్క తిరువడిగళై అనుసంధిక్కప్పారుంగోళ్. ఆ పాదాలని చాలా చక్కగా అనుసంధానం చేయండి. నినైక్కవే కొండు ముజుగుమురే తిరువడిగళిన్ భోగ్యత్తై. అసలు ప్రాప్యమండి ఆ పాదాలు మనకి. ప్రాప్యమైన ఆ పాదాలను ఒక్కసారి మనం ధ్యానించామంటే ముజుగుమిరే తిరువడిగళిన్ భోగ్యత్తై. ఆ ఆనందంలో మునకలు వేసేస్తాం. అంటే ఆ రుచి తెలియకుండా ఉన్నంతవరకే మనం మనంలా ఉంటాం గాని
ఆ పాదాల యొక్క భోగ్యత తెలిసిన తరువాత దాన్ని మనం విడిచిపెట్టలేము. ఆశ్రిత సులభనాన కృష్ణన్ తిరువడిగళై అనుసంధిక్కప్పారుంగోళ్ நினைக்கவே கொண்டு முழுகுமரே திருவடிகளின் போக்கியத்தை இவ்வடியை நினைக்கவே సంసారమడి అరుమే. ఈ మూలం తెలియకపోతే నీ సంసార మూలము తెలియదు. చాలా అందమైనటువంటి మాట. ఇవ్వ అడివై నినైక్కవే, ఈ శ్రీపాదాలని నువ్వు ఆశ్రయించకపోతే నీ శరీరానికి ఈ సంసారానికి మూలమైనటువంటి అహంకార నాశనము జరుగదు. నాయనా, నీ అహంకారం తొలగాలంటే పరమాత్మ యొక్క శ్రీపాదాలను నువ్వు ఆశ్రయించు. మధుసూదన ప్రపన్నాన్నం. ఇది ఏమిటంటే యమకింకర సంవాదంలో మనకి స్వపురుషమభివీక్ష్య పాశహస్తం వదతి యమకిల తస్య కర్ణమూలే పరిహర మధుసూదన ప్రపన్నాన్ ప్రభురహం అన్యనృణాం న వైష్ణవానాం. ఈ యమదూతలందరూ ప్రాణాలు తీయడం కోసం బయలుదేరి వెడుతున్నారు. సమయం అయిపోయిన వారిని తీసుకొని వద్దామని. స్వపురుషం అభివీక్ష్య, చూశాడు యమధర్మరాజు వారికేసి. పాశహస్తం, చేతిలో పాశాలవన్నీ పట్టుకుని రెడీగా ఉన్నారు. వదతి యమః కిల తస్య కర్ణమూలే, వాణ్ణి దగ్గరగా ఇలారా ఇలారా అని చెప్తాట. ఆ చెవి దగ్గర రహస్యంగా ఒక మాట చెప్తాటండి. పరిహర మధుసూదన ప్రపన్నాన్. మీరు వెళ్లే చోట విష్ణు భక్తులు ఉంటే వారి జోలికి మీరు వెళ్ళకండి. అదేమిటండి, మరి ఎవరైనా ఒకటే కదా, ప్రాణాలు తీయా కదా? కాదు కాదు. ప్రపన్నాన్ ప్రభురహం అన్యనృణాం న వైష్ణవానాం. నేను ఇతరులకి ప్రభువుని కాని మధుసూదనుడి భక్తులకు మాత్రము నేను ప్రభువును కాను. కాబట్టి మనకి యమలోకము అనేటువంటిది లేదండి. ఎవరైతే శ్రీమన్నారాయణుని యొక్క శ్రీచరణాలను అవన్ తిరువడిగళై అనుసంధిక్కప్పారుంగోళ్ అన్నారు కదండి. ఆయన శ్రీచరణాలను మీరు ధ్యానం చేయండి అన్నట్లుగా ఎవరైతే స్వామిని నిత్యము ఆ శ్రీపాదాలని ధ్యానం చేస్తారో వాళ్ళకి నరకయాతనలుండవు, మోక్షమే లభిస్తుంది అని యమాదిగళ్ళ అంజమ్మదిప్పై పెరువర్. యమాదులు కూడా అంటే నియంత అయినటువంటి యముడు కూడా పెరుమాళ్ల యొక్క భక్తుల జోలికి వెళ్ళొద్దు అని భయపడేంత స్థితి మనకి భగవద్ధ్యానం వల్ల కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇందులో చాలా చక్కగా చెప్తారండి. అయితే ఈ సందర్భంలో ఒక మంచి విశేషాన్ని కూడా 4వ పాసురం యొక్క ప్రత్యేకతలో కూడా 3, 4 కలిపి చెప్తారు. ఇక్కడ కొంచెం మనం స్పృశిద్దాం. ఏమిటంటే పెరుమాళ్ళు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్న శ్లోకాన్ని తీసుకుంటేనండి, అందులో మొదటి పాదము ఈ 3వ పాసురం యొక్క అర్థము అంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. మాం, ఆ పదం చాలా ముఖ్యమైనది. 3వ పాసురంలో మాం అనే పదము చాలా గొప్పదైనది అని. ఎందుకండి అంత గొప్పదనం దానికి అని అంటే, సౌలభ్యము అంటే అది ఆశ్రయణ సౌకర్య ఆపాదక గుణాలు అని కొన్నున్నాయండి. ఏమిటండి? మనం ఆశ్రయించడానికి ఆయనలో ఉన్న సౌకర్యాలు, అది సౌలభ్యము, ఎవ్వరికైనా అందుబాటులో ఉండేటువంటి వాడు. కాబట్టి మాం అంటే సులభుడనైన నన్ను. అర్జున, చూడు నీకు నేను ఎలా సారథ్యం చేస్తున్నానో, చూడు మీకోసం ఎలా దౌత్యానికి వెళ్ళానో, ఇలా దౌత్య సారథ్యాదులని చేసేంతగా మీకు ఒదిగియున్న నేను. మాం అంటే అది అర్థమని చెప్తారు. కాబట్టి ఈ 3వ పాసురంలో మాం అనేటువంటి ఒక ప్రత్యేకము యొక్క అర్థాన్ని మనకి సౌలభ్య గుణాన్ని చెప్పారని, తర్వాత 4వ పాసురంలో అహంత్వా సర్వపాపేభ్యో అన్న చోట అహం, అహం అంటే ఆశ్రిత సౌకర్య ఆపాదక గుణం, పరత్వం,
నేను ఏదైనా నీకు చేయగలిగిన సమర్థవంతుణ్ణి అని చెప్పేటువంటి మాటని చెప్పారు అనేటువంటి విశేష వ్యాఖ్యానాన్ని కూడా మనకి పెద్దలు అందిస్తారు. మూడవ పాసురం ఒకసారి మనం అనుసంధానం చేసుకుంటూ ముగిద్దాం. అడిసేరు முடியினராகி அரசர்கள் தாம் தொழ இடிசேரும் முரசங்கள் முத்துட்டு இயம்ப இருந்தவர் பொடிசேரு துகளாய் போவர்கள் ஆதலில் நொக்கென கடிசேரு துழாயமுடி கண்ணன் கழல்கள் நினைமினோ. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமः. జై శ్రీమన్నారాయణ.